ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని, అందుకే కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. త్వరలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అన్న 3500 ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కానివ్వండి, 200 యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి, ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి, ఈ కార్యక్రమాలను చేశాం. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. అంతేకాదు, అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుందో అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో, ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు